biology classes. The previous class we discussed about the digestion in the stomach, and today we are digestion in the small intestines, which involve the digestion of proteins, carbohydrates, lipids, and nucleic acids. So the first process is digestion of proteins. Okay, so digestion of proteins which are involve the juices, that is bile juice, pancreatic juice, and succus entericus. So bile juice helps the lipid digestion, and pancreatic juice helps the digestion of proteins and lipids, and succus entericus also protein digestion and some amount of lipid digestion. Isn't clear? And coming to digestion of proteins. So digestion of proteins అంటే ఏంటికి మనం చూసుకుందాం. సో డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్ అంటే ప్రోటీన్ యొక్క జీర్ణక్రియ ఎలా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది? స్మాల్ ఇంటెస్టైన్లో, అంటే చిన్న పేగులో ప్రోటీన్స్ యొక్క డైజెషన్ ఎలా జరుగుతుందో మనం తెలుసుకుందాం. సో అందులో ఫస్ట్లో మనం తెలుసుకునే విషయం ఏంటంటే ట్రిప్సినోజన్, కీమోట్రిప్సినోజన్ అండ్ ప్రోకార్బాక్సీ పెప్టిడేజెస్, ఇవన్నీ ఇన్యాక్టివ్ ఎంజైమ్స్ అనమాట. సో విచ్ ఆర్ సెక్రేటెడ్ ఫ్రమ్ ప్యాంక్రియాటిక్ జ్యూస్. సో ఇవి ఎక్కడి నుంచి సెక్రేట్ చేయబడుతుంది అన్నమాట. సో దీస్ ఆర్ సెక్రేటెడ్ ఫ్రమ్ ప్యాంక్రియాటిక్ జ్యూస్. సో ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్యాంక్రియాటిక్ జ్యూస్ నుంచి వస్తున్నాయి. సో దాని యొక్క pH వాల్యూ అంటే 7.8. దిస్ ఇస్ టోటల్లీ ఆల్కలైన్ మీడియం. ఓకే, సో ఫస్ట్ మీరు స్టెప్ చూసుకుంటే, సో ఎవ్రీ స్టెప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈక్వేషన్స్ ఆర్ వాట్ ఆర్ ఇన్వాల్వ్స్ ద ఎంజైమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ద ఫస్ట్ step is trypsinogen. So trypsinogen is an inactive enzyme. So with the help of enterokinase enzyme, so this is the activator. So this is the activator. So this activator secreted from intestinal juice. So ఇది ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఇంటెస్టైనల్ జ్యూస్ నుంచి వస్తుంది. అంటే స్మాల్ ఇంటెస్టైన్లో సెక్రెట్ చేసేటువంటి ఎంజైమ్స్ అనమాట. సో ఎంటెరోకైనేజ్ ఎంజైమ్ ఏం చేస్తుందంటే ట్రిప్సిన్ని ఫామ్ చేస్తుంది, విచ్ ఇస్ ఫార్మ్స్ ద ట్రిప్సిన్. ఓకే, అండ్ కమింగ్ టు ట్రిప్సినోజన్. So then trypsinogen with the help of trypsin and forms the trypsin. So this is the autocatalyst. So this reaction is this reaction is autocatalyst. Okay, and coming to chemotrypsinogen. Chemotrypsinogen also secreted from pancreatic juice. So this chemotrypsinogen which activated by the trypsin. So the trypsin is enzyme chemotrypsin. So the chemotrypsinogen with the help of trypsin they form chemotrypsin. So the trypsin and chemotrypsin which are involved the proteins digestion. Clear? Okay, నా మీకు అర్థమవుతుంది ఇక్కడ ట్రిప్సిన్ అదేవిధంగా కీమోట్రిప్సిన్ అనేవి ప్రోటీన్స్ యొక్క జీర్ణక్రియలో పాల్గొంటాయి. అవి ఏంటో మనం చూద్దాం. చూడండి ఇక్కడ ప్రోటీన్స్ అండ్ ప్రోటియోజెస్, పెప్టోన్స్. సో ఈ 3 ప్రొడక్ట్స్ అనేవి ట్రిప్సిన్ లేదా కీమోట్రిప్సిన్ ద్వారా ఎంజైమ్ సమక్షంలో ఏం ఏర్పడతాయి అంటే ట్రైపెప్టైడ్స్ ప్లస్ డైపెప్టైడ్స్. వెరీ ఇంపార్టెంట్, ట్రైపెప్టైడ్స్ ప్లస్ డైపెప్టైడ్స్. సో ఇవి మీకు ఎంసెట్ అడిగేటువంటి క్వశ్చన్ అనమాట. సో ట్రిప్సిన్ అనేది ఏం ఫామ్ చేస్తుంది ప్రోటీన్స్ డైజెషన్లో? ట్రైపెప్టైడ్స్ ప్లస్ డైపెప్టైడ్స్ అనేవి ఫామ్ చేస్తాయి. క్లియర్? అండ్ కమింగ్ టు ట్రైపెప్టైడ్స్, డైపెప్టైడ్స్. సో ఈ రెండు మీరు చూసుకుంటే ట్రైపెప్టైడ్స్, డైపెప్టైడ్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే విచ్ ఆర్ సెక్రెటెడ్ ఫ్రమ్ సక్కస్ ఎంటెరికస్. డు యు నో సక్కస్ ఎంటెరికస్? సో మీకు తెలుసు బ్రెన్నర్స్ గ్లాండ్, క్రిప్స్ ఆఫ్ లూబర్కున్స్ సెక్రెట్స్ సక్కస్ ఎంటెరికస్ అని. సో దీస్ సక్కస్ ఎంటెరికస్ సెక్రెట్స్ పెప్టైడ్స్. వాటిని మనం ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ పెప్టైడ్స్ ఉంటాయి. సో దట్ ఈస్ ట్రైపెప్టైడ్స్ అండ్ డైపెప్టైడ్స్. సో ఇక్కడ ట్రైపెప్టైడ్స్ అనేవి ట్రైపెప్టిడేస్ అనే ఎంజైమ్ సమక్షంలో, వెరీ వెరీ ఇంపార్టెంట్, ట్రైపెప్టిడేస్ అనే ఎంజైమ్ సమక్షంలో విచ్ ఆర్ ఇన్వాల్వ్ ద టు ఫార్మ్ డైపెప్టైడ్స్ ప్లస్ అమైనో యాసిడ్స్. క్లియర్? సో ఇక్కడ ట్రిప్సిన్ ఏమో ట్రై అండ్ డైపెప్టిడేస్ ఫామ్ చేస్తే, ఇక్కడ ట్రైపెప్టైడ్స్ అనేవి విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రైపెప్టిడేస్ టు ఫార్మ్ డైపెప్టైడ్స్ ప్లస్ అమైనో యాసిడ్స్. వెరీ ఇంపార్టెంట్. ఓకే, and coming to dipeptides to form with the help of dipeptidase. Clear? Dipeptidase. So which are form amino acids. Clear? So ikkada tripeptides emo tripeptidase form చేస్తుంది ఎంజైమ్స్.
ఇక్కడ డైపెప్టైడ్స్ అనేవి డైపెప్టిడేజ్ అనే ఎంజైమ్ ఫామ్ చేస్తుంది. సో వీటిని మనం ఫైనల్గా ఎమినో యాసిడ్స్ని ఫామ్ చేస్తుంది. సో చూడండి, సో టోటల్గా మనకి డైపెప్టైడ్స్ అనేవి డైపెప్టిడేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షంలో అమైనో యాసిడ్స్ని ఫామ్ చేయడం జరుగుతుంది. విజ్ ఇట్ క్లియర్? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ప్రోటీన్స్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది ఇక్కడ. సో ప్రోటీన్స్ యొక్క డైజెషన్లో మనం చూసినప్పుడు ప్రోటీన్స్ యొక్క డైజెషన్లో ఎస్పెషల్లీ మనం బైల్ జ్యూస్, ప్యాంక్రియాటిక్ జ్యూస్ అండ్ ప్యాంక్రియాటిక్ జ్యూస్, bile juice and succus entericus. So these are involved the digestion of proteins. Okay now, thank you. And next video is going to digestion of lipids. Okay now, okay, next digestion of lipids. So digestion of lipids అంటే కొవ్వుల యొక్క జీర్ణక్రియ అన్నమాట. సో కొవ్వుల జీర్ణక్రియ అనేది స్మాల్ ఇంటెస్టైన్లో జరుగుతుంది. సో స్మాల్ ఇంటెస్టైన్లో డియోడినం దగ్గర మనకి లివర్ ఉంటుంది. సో ఈ లివర్ అనేది బైల్ సాల్ట్స్ని సెక్రెట్ చేస్తుంది. సో దాన్నే మనం బైల్ జ్యూస్ అని చెప్పేసి అంటాము. సో ద బైల్ సైడ్స్ ఆఫ్ ద బైల్ హెల్ప్స్ ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్. సో బైల్ సాల్ట్స్ ఏం చేస్తాయంటే ఫ్యాట్ని ఎమల్సిఫికేషన్ చేస్తాయి. సో ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్, సో ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బ్రేక్ డౌన్ ఆఫ్ ఫ్యాట్స్ ఇంటూ వెరీ స్మాల్ మైసిలేస్. అంటే సో మనకి లిపిడ్స్ అనేవి లార్జ్ అమౌంట్ ఉంటాయి కాబట్టి సో వీటిని మనం స్మాల్గా చేయడం జరుగుతుంది. అంటే దే బ్రేక్ డౌన్ ఇంటూ స్మాల్ మైసిలేస్. సో దీస్ ఆర్ మైసిలేస్, చిన్న చిన్న అణువులుగా విడగొట్టబడుతుంది అన్నమాట. సో ఈ లార్జ్ ఫ్యాట్స్ అనేవి సో పెద్ద పెద్ద కొవ్వుల్ని చిన్న చిన్న మైసిలేస్గా చేంజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో అవి చేంజ్ చేయడం వాటిని మనం ఎమల్సిఫికేషన్ అంటాం. సో ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్ అంటే ఏంటి? సో బైల్ సాల్ట్స్ అనేవి బైల్ హెల్ప్స్ ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్ అంటే బ్రేక్ డౌన్ ఆఫ్ ఫ్యాట్స్ ఇంటూ వెరీ స్మాల్ మైసిలేస్. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి. సో ద ఫ్యాట్స్ with the help of bile salts they form emulsified fats, and these emulsified fats with the help of lipase. So lipase enzyme is a intestinal lipase which is secreted from the intestine juice. So these lipase to form diglycerides, and diglycerides which form lipase enzyme. So these enzyme to form monoglycerides. Clear? So emulsified fats in the presence of lipase enzyme to form diglycerides, and diglycerides again with the help of lipase enzyme to form monoglycerides. గుర్తుపెట్టుకోండి, emulsified ఫ్యాట్స్ ఎలా మారుతుందంట డైగ్లిజరైడ్స్గా మారుతుంది. డైగ్లిజరైడ్స్ అనేవి మోనోగ్లిజరైడ్స్గా మారుతుంది. సో ఇక్కడ కామన్గా వచ్చేది ఏంటంటే లైపేజ్ అనేటువంటి ఎంజైమ్. సో ఈ లైపేజ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రమ్ ద స్మాల్ ఇంటెస్టైనల్ జ్యూస్ నుంచి వస్తుంది. కమింగ్ టు మోనోగ్లిజరైడ్స్. సో ఇక్కడ ఈ మోనోగ్లిజరైడ్స్ ఎలా బ్రేక్ డౌన్ చేయబడుతుందంటే సో ద మోనోగ్లిజరైడ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ లైపేజ్ ఎంజైమ్ టు ఫార్మ్ ఏ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్స్. సో ద లాస్ట్ ఎండ్ ప్రొడక్ట్స్ ఈజ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్స్. క్లియర్? సో డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్లో ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటంటే అమైనో యాసిడ్స్. సో లిపిడ్స్ యొక్క ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటంటే ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్స్. ఓకేనా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.